పేరు అనుముల పుష్పలీలండి. నేను మారేడుపల్లి నుంచి వచ్చాను, సికింద్రాబాద్. ఒక 20 రోజుల క్రితం మూత్రంలో కొంచెం మంట లెక్క వచ్చిందండి. ఒక రాత్రి మండినట్టు అనిపించింది, కంట్రోల్ లేకుండా అనిపించింది. తెల్లారేసరికి కామనే అయిపోయింది. మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయినా. డ్యూటీలో మంచిగానే ఉన్నా. ఇక ఆ రోజు కొంచెం డల్ గానే ఉన్నా. ఆకలి వేయట్లేదు. ఒక 15-20 రోజుల నుంచి కొంచెం ఆకలి వేయట్లేదు. ఇక మూత్రం కరెక్ట్ అయింది, సమస్య ఏం అనిపించలే నాకు. కానీ కొంచెం లోపల కొంచెం ఫీవరిష్గా ఉన్నట్టు, అనీజీగానే ఉన్నా. ఇక డ్యూటీలో పడిపోయి అదంతా ఏం పట్టించుకోవాలి. ఇక డిసెంబర్ 23 రోజు సాయంత్రం ఇంకా అసలు ఇక నా వల్ల అయితే లేదు. ఈఎస్ఐకి నాచారం వెళ్తే వాళ్ళు అడ్మిట్ చేసుకొని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండ్రు. చేసి ఇట్లా కొంచెం ప్రాబ్లం ఉన్నదమ్మా అంటే ఒక్కొక్కటి పరీక్ష చేసుకుంటా కరెక్ట్ చేస్తా ఉన్నారు. కానీ నాకు ఇట్లా పొట్ట కొంచెం ఇట్లా ఉబ్బినట్టుగా అవి ఆయాసం వచ్చుడు స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు ఆ 24th నుంచి కొంచెం కష్టం అవుతుంది. మళ్ళీ కరెక్ట్ అయి కరెక్ట్ ఒక 5-6 రోజుల వరకు రేపు డిశ్చార్జ్ చేస్తాము అని చెప్పిన తర్వాత ట్యూస్డే ఆ రోజు నేను అడ్మిట్ అయినా. మళ్ళీ ట్యూస్డే రోజు బాగా ఆఫ్టర్నూన్ సీరియస్ అయిపోయినా. ఇక గ్యాస్ సిలిండర్ పెట్టి నన్ను ఇంకా వేరే హాస్పిటల్కి వెళ్ళాలి మీరు అని అన్నారండి. అయితే ఇక్కడికి తీసుకొచ్చిండ్రు, ప్రతిమ హాస్పిటల్ కాచిగూడకు తీసుకొచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఒక్క రిపోర్ట్ కూడా ఇవ్వలేదండి. ఇక్కడనే మళ్ళీ అన్ని ఒక్కట్లేదు అసలు. కనీసం బ్లడ్ గ్రూప్ సర్టిఫికెట్ కూడా నాకు వాళ్ళు ఇచ్చి పంపించలేదు. మళ్ళీ కొత్తగా మన ప్రతిమ హాస్పిటల్ వాళ్ళే మళ్ళీ అన్ని నాకు మళ్ళీ అన్ని చేసి కరెక్ట్ చేసిండ్రు. ఒక్కొక్కటి అన్ని చేసుకుంటా అమ్మ ఏం లేదు అంత కరెక్ట్ అయిపోయినామని మంచిగా చేసిండ్రంటే ఈ రోజున నేను చాలా సంతోషంగా ఉన్నా. మంచిగా క్యూర్ అయిపోయినా. సాయికాంత్ సారు చాలా బాగా చూసుకున్నారు. నర్సులు, డాక్టర్లు, ప్రతి ఒక్క సిబ్బంది, ప్రతి ఒక్క యూనిట్ సభ్యులందరూ మంచిగా చూసుకున్నారు.